మనమందరం లైఫ్ లో చాలా సార్లు టెంపుల్స్ కి వెళ్ళాం. కొంతమంది రోజు వెళ్తారు, కొంతమంది ఫెస్టివల్స్ కి వెళ్తారు. మీరు టెంపుల్ కి వెళ్ళినప్పుడు కొన్ని పనులు ఆటోమేటిక్ గా చేస్తారు. చెప్పల్స్ రిమూవ్ చేస్తారు, కాళ్ళు కడుక్కుంటారు, ప్రదక్షిణ చేస్తారు, గంట మోగిస్తారు, తీర్థం తీసుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, కొబ్బరికాయ కొడతారు. కానీ ఈ అన్నిటి వెనుక ఉన్న నిజమైన రహస్యం తెలుసా? ఎందుకు చేస్తున్నాం అని ఎప్పుడైనా ఆలోచించారా? టెంపుల్ అంటే జస్ట్ ఒక ప్లేస్ కాదు, అది ఒక ఎనర్జీ ఫీల్డ్. మన యాన్సిస్టర్స్ మనకి తెలియని చాలా గొప్ప రహస్యాలు టెంపుల్స్ లో హైడ్ చేశారు. ఈ రిచువల్స్ అన్ని ర్యాండమ్ గా క్రియేట్ చేయలేదు, చాలా డీప్ గా ఆలోచించి మనకి తెలియకుండా ఒక కంప్లీట్ సిస్టమ్ ని డిజైన్ చేశారు. ఈ రోజు ఆ రహస్యాల్ని మనం ఒక్కోటిగా తెలుసుకుందాం. సొసైటీలో 2 లేయర్స్ ఉంటాయి, ఒకటి పురాణాల ప్రకారం, ఇంకోటి సైన్స్ ప్రకారం. మీకోసం ఈ 2 లేయర్స్ ని సింపుల్ గా, క్లియర్ గా, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మనకి తెలియని చాలా కొత్త విషయాలు తెలుసుకుంటాం. లాస్ట్ వరకు ఈ వీడియో మీ టెంపుల్ ఎక్స్పీరియన్స్ ని టోటల్ గా మార్చేస్తుంది. టెంపుల్ ని దేవాలయం అంటారు. దేవ అంటే డివైన్ ఎనర్జీ, ఆలయం అంటే ప్లేస్. అక్కడ డివైన్ ఎనర్జీ యాక్టివేట్ చేసి ఉంటుంది. గర్భగుడిలో విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ అనే ప్రాసెస్ తో ఎనర్జీని యాక్టివేట్ చేస్తారు. సైన్స్ చెప్తుంది, ఏన్షియంట్ టెంపుల్స్ బిల్డ్ చేసినప్పుడు ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్సిడర్ చేసి పాజిటివ్ ఎనర్జీ స్పాట్స్ సెలెక్ట్ చేసి బిల్డ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా టెంపుల్ కి వెళ్ళినప్పుడు చూసారా? అక్కడ ప్రశాంతంగా, పీస్ఫుల్ గా ఉంటుంది. ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ ఎన్వైరన్మెంట్ మనలో భక్తిని యాక్టివేట్ చేస్తుంది. మనం టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా చేసే పనుల్లో నంబర్ 1 చెప్పులు విప్పడం. చెప్పులు విప్పడం అది రెస్పెక్ట్ మాత్రమే కాదు, అది కనెక్షన్. టెంపుల్ ఫ్లోర్ లో డివైన్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. మీరు చెప్పులు లేకుండా నడుస్తే మీ బాడీ ఆ ఎనర్జీని డైరెక్ట్ గా అబ్జార్బ్ చేస్తుంది. అందుకే టెంపుల్ లో నడుస్తుంటే కామ్ ఫీలింగ్ వస్తుంది. సైన్స్ ఎక్స్ప్లెనేషన్, మన ఫీట్ లో చాలా నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. చెప్పులు లేకుండా నడిచినప్పుడు బాడీలో సిగ్నల్స్ యాక్టివేట్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. టెంపుల్ ఫ్లోర్ లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు స్లిప్పర్స్ బయట వదిలేస్తున్నారని అనుకుంటున్నారు, బట్ యాక్చువల్లీ మీ బాడీని ఎనర్జీ రిసీవ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. కాళ్ళు శుభ్రం చేసుకోవడం. పురాణాల ప్రకారం టెంపుల్లో ఎంటర్ అవ్వడం అంటే ఒక పవిత్ర స్థలంలోకి అడుగు పెట్టడం. అందుకే బాడీ కూడా శుభ్రంగా ఉండాలి అని చెప్తారు. ఇప్పుడు పవిత్రంగా దేవుని ముందు నిలబడుతున్నాను అని దేవుడికి చెప్పడం. సైన్స్ ప్రకారం ఫీట్ వాష్ చేస్తే డస్ట్ రిమూవ్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, క్లీన్ ఎన్వైరన్మెంట్ మెయింటైన్ అవుతుంది, నర్వ్ ఎండింగ్స్ యాక్టివేట్ అవుతాయి, బ్రెయిన్ కి కామ్ సిగ్నల్స్ వెళ్తాయి. ధ్వజస్తంభం. పురాణాల ప్రకారం ధ్వజస్తంభం చాలా పవిత్రమైన స్థానం. ధ్వజ అంటే ఫ్లాగ్, స్తంభం అంటే పిల్లర్. అదే దేవుని ప్రెజెన్స్ ని ఇండికేట్ చేసే సింబల్. టెంపుల్ లోకి ఎంటర్ అవ్వడానికి ముందు ధ్వజస్తంభం దగ్గర నిల్చొని నమస్కారం చేయాలి, ఎందుకంటే నేను నీ సన్నిధికి వచ్చాను అని తెలియజేయడానికి. సైన్స్ ప్రకారం ధ్వజస్తంభం యూజువల్లీ మెటల్ తో చేసి ఉంటుంది. మెటల్ ఎనర్జీని అట్రాక్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అది ఒక సిగ్నల్, ఒక బౌండరీ, ఒక ఎనర్జీ ఛానల్ గా వర్క్ అవుతుంది. గంట. పురాణాల ప్రకారం గంట సౌండ్ తో నెగిటివ్ ఎనర్జీస్ బయటికి పోతాయి. అది మీ ఆలోచనల్ని నిలిపి మీ ఆత్మని శ్రద్ధ, భక్తితో దేవుని ముందు ఉంచుతుంది. సైన్స్ ఎక్స్ప్లెనేషన్. బెల్ సౌండ్ ఫ్రీక్వెన్సీ బ్రెయిన్ ని రీసెట్ చేస్తుంది. స్ట్రెస్, థాట్స్, టెన్షన్ అన్నిటినీ తొలగించి మన మైండ్ కి పీస్ ఇస్తుంది. ప్రదక్షిణ. ప్రదక్షిణ అంటే దేవుని చుట్టూ తిరగడం కాదు, మీ జీవితంలో సెంటర్ దేవుడే అని ఒప్పుకోవడం. సైన్స్ ఎక్స్ప్లెనేషన్. మాక్సిమం ఎనర్జీ కాన్సన్ట్రేషన్ గర్భగుడి సెంటర్ లో ఉంటుంది. మనం ఆ ఎనర్జీని సెంటర్ చేస్తూ ప్రదక్షిణ చేస్తే బాడీలోకి ఆ ఎనర్జీ పాస్ అవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? స్ట్రెస్ లో ఉన్నప్పుడు టెంపుల్ కి వెళ్తే ప్రదక్షిణ తర్వాత కొంచెం లైట్ గా ఫీల్ అవుతారు. మీరు రౌండ్స్ చేస్తున్నాము అని అనుకుంటారు, బట్ మీ బాడీని రీఛార్జ్ చేస్తున్నారు. కొబ్బరికాయ కొట్టడం. పురాణాల ప్రకారం కొబ్బరికాయకి చాలా డీప్ సింబాలిక్ మీనింగ్ ఉంది. ఇది మనిషిని రిప్రజెంట్ చేస్తుంది. బయట హార్డ్ షెల్ మన అహంకారం, లోపల వైట్ మన మనసు, లోపల నీరు మన ఎమోషన్స్. కొబ్బరికాయ కొట్టడం అంటే మన ఈగోని బ్రేక్ చేసి అహంకారంని వదిలేయడం. ప్యూర్ హార్ట్ తో దేవుని ముందు నిలబడ్డం. సైన్స్ ప్రకారం కోకోనట్ చాలా ప్యూర్ న్యాచురల్ ఆబ్జెక్ట్. మనం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు ఒక స్ట్రాంగ్ యాక్షన్ చేస్తే మైండ్ రిలీఫ్ ఫీల్ అవుతుంది. అలాగే కొబ్బరికాయ కొట్టడం అనే యాక్షన్ వల్ల ఫిజికల్ రిలీజ్ ఆఫ్ స్ట్రెస్, స్ట్రాంగ్ యాక్షన్, ఎమోషన్ రిలీజ్ అవుతాయి. పువ్వులు సమర్పించడం. పురాణాల ప్రకారం పువ్వులు సమర్పించడం చాలా పవిత్రమైన విధానం. దేవునికి పువ్వులు ఇష్టం, ఎందుకంటే పువ్వు ప్యూర్, సాఫ్ట్, బ్యూటిఫుల్. మీరు పువ్వు ఇవ్వడం అంటే మీ హృదయంని దేవునికి సమర్పించడం. పువ్వు చాలా డెలికేట్ ఉంటుంది, చిన్న ప్రెషర్ పెడితే కూడా డ్యామేజ్ అవుతుంది. అదే విధంగా మన మనసు కూడా సాఫ్ట్ గా ఉండాలి అని అర్థం. సైన్స్ ప్రకారం ఫ్లవర్స్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్రాగ్రెన్స్, పువ్వులు స్మెల్ మైండ్ ని కామ్ చేస్తుంది, స్ట్రెస్ రెడ్యూస్ చేస్తుంది. డిఫరెంట్ కలర్స్ బ్రెయిన్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ వైట్ పీస్, రెడ్
ఎనర్జీని ఇస్తుంది. ఎల్లో హ్యాపీనెస్. ఎన్వైరన్మెంట్. టెంపుల్లో పువ్వులు యూజ్ చేయడం వల్ల ఫ్రెష్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. పాజిటివ్ వైబ్ మెయింటైన్ అవుతుంది. బొట్టు పెట్టుకోవడం. మనం ప్రతిరోజు చేసే ఒక చిన్న పని బొట్టు పెట్టుకోవడం. పురాణాల ప్రకారం బొట్టు పెట్టుకునే ప్లేస్ ఆగ్నేయ చక్రం ఉంటుంది. ఇది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ పాయింట్ అని చెప్తారు. బొట్టు పెట్టుకోవడం అంటే నా మనసు, నా ఆలోచనలు, నా దృష్టి కరెక్ట్ డైరెక్షన్ లో ఉండాలి అని అర్థం. సైన్స్ ప్రకారం మన ఐబ్రోస్ మధ్యలో ఉన్న ప్లేస్ లో చాలా సెన్సిటివ్ నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. మనం ఫింగర్ తో బొట్టు పెట్టినప్పుడు స్లైట్ ప్రెషర్ పడుతుంది. ఆ పాయింట్ లో కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మైండ్ కామ్ అవుతుంది. స్ట్రెస్ తగ్గుతుంది. ఎస్పెషల్లీ కుంకుమ్ ఆర్ చందనం యూజ్ చేస్తే కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. బ్రెయిన్ కి రిలాక్స్ సిగ్నల్ వెళ్తాయి. మీరు అనుకుంటున్నారు ఇది జస్ట్ ఒక స్మాల్ రెడ్ స్పాట్ అని, బట్ అది ఒక ఎనర్జీ స్విచ్, ఒక ఫోకస్ పాయింట్. శతకోపం. పురాణాల ప్రకారం శతకోపం అనే వర్డ్ కి చాలా డీప్ మీనింగ్ ఉంది. శత అంటే 100, గోపం అంటే పాపాలు. పూజారి మన తల మీద శతగోపం పెట్టడం అంటే మనం హెడ్ బెండ్ చేసి అహంకారంని తగ్గించి దేవుని ముందు సరెండర్ అవ్వడం. సైన్స్ ప్రకారం శతగోపం యూజువల్లీ మెటల్ తో ఉంటుంది. మన తల పైన సెన్సిటివ్ నర్వ్ పాయింట్స్ ఉంటాయి. మెటల్ టచ్ బ్రెయిన్ కి సిగ్నల్స్ పంపిస్తుంది. మైండ్ ని రిలాక్స్ చేస్తుంది. తీర్థం. పురాణాల ప్రకారం తీర్థం అంటే నీరు కాదు, అది పవిత్ర జలం. దేవునికి అభిషేకం చేసిన నీరు, తులసి మంత్రాలతో పవిత్రం చేసిన జలం అంటే దేవుని స్పర్శ ఉన్న నీరు. మనం తీర్థం తీసుకుంటున్నామంటే మన పాపాలు తొలగిపోయి మన మనసు శుద్ధి అవుతుంది అని అర్థం. సైన్స్ ప్రకారం తీర్థంలో కొన్ని నేచురల్ బెనిఫిట్స్ ఉంటాయి. తాగడం ఇంటర్నల్ ప్యూరిఫికేషన్, హెడ్ మీద పెట్టడం ఎక్స్టర్నల్ బ్లెస్సింగ్. తులసి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్. కాపర్ లో వాటర్ స్టోర్ చేస్తారు. బ్యాక్టీరియా కిల్ చేసి వాటర్ ని క్లీన్ చేస్తుంది. డైలీ తీర్థం చిన్న క్వాంటిటీలో తీసుకోవడం బాడీకి క్విక్ హైడ్రేషన్. ప్రసాదం. పురాణాల ప్రకారం ప్రసాదం అంటే సింపుల్ గా ఫుడ్ కాదు, దేవుని కృపకి పాత్రలు అవ్వడం. టెంపుల్లో ముందు ఫుడ్ ని దేవునికి నైవేద్యంగా నివేదన చేస్తారు. ఆ తర్వాత అదే ఫుడ్ ని భక్తులకి పంచుతారు. సైన్స్ ప్రకారం కుకింగ్ టైంలో మన ఎమోషన్స్ ఫుడ్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. టెంపుల్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎన్వైరన్మెంట్ మొత్తం కామ్ మైండ్, పాజిటివ్ థాట్స్, చాంటింగ్, మంత్రాస్ తో నిండిపోయి ఉంటాయి. టెంపుల్లో ప్రసాదం ఒక టేస్ట్ ఉంటుంది. అదే మీ ఇంట్లో చేసిన ఫుడ్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ధ్యానం, దేవుని స్మరించుకోవడం. పురాణాల ప్రకారం టెంపుల్ విజిట్ కంప్లీట్ అవ్వడం అంటే ధ్యానంతో కంప్లీట్ అవ్వాలి. దేవుని చూసిన తర్వాత మనం సైలెంట్ గా కూర్చొని ఆ రూపంని మనసులో గుర్తు చేసుకోవాలి. ఆ దివ్య శక్తిని మనసులో నిలుపుకోవాలి. సైన్స్ ప్రకారం టెంపుల్లో ఎన్వైరన్మెంట్ ఆల్రెడీ కామ్, లో నాయిస్, పాజిటివ్ వైబ్రేషన్స్ తో ఉంటుంది. మీరు సైలెంట్ గా కూర్చుంటే బ్రెయిన్ అల్ఫా స్టేట్ లోకి వెళ్ళి రిలాక్స్ అవుతుంది. టెంపుల్లో ఉన్న వైబ్రేషన్స్ మీ బాడీకి అబ్జార్బ్ అవ్వడానికి టైం కావాలి. ఇమీడియట్ గా వెళ్ళిపోతే అదంతా మిస్ అవుతారు. మన లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ టెంపుల్లో ఉన్న సిస్టమ్ మీ లోపల ఉన్న స్ట్రెంగ్త్ ని బయటకి తీసుకొని వస్తుంది. ఇప్పటి వరకు మనం చూసింది మనకి చిన్నప్పటి నుండి తెలిసినవి. ఇవి జస్ట్ రిచువల్స్ కాదు అని ఇప్పుడు అర్థమైందా? మీ లోపల ఉన్న దేవుణ్ణి కలవడానికి ట్రై చేయండి. మిరాకిల్ గర్భగుడిలో జరగడం మాత్రమే కాదు, మీ లోపల కూడా జరుగుతుంది. మీరు ఫీల్ అయితే అదే నిజం అనిపిస్తుంది. మీరు కనెక్ట్ అయితే అదే భక్తిగా మారుతుంది. మన యాన్సిస్టర్స్ మన కోసం ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ క్రియేట్ చేశారు. మనం వాటిని కరెక్ట్ గా ఫాలో అవ్వాలి, కానీ మూఢనమ్మకాలు అని తీసి పాడేయకూడదు. మన సనాతన ధర్మం మనమే కాపాడుకోవాలి. జై సనాతన ధర్మం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.